మన డీమన్ స్లేయర్ ది న్యూ మూవీ రాబోతుంది. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మీకోసం మన డీమన్ స్లేయర్ గురించి ఒక క్రేజీ న్యూస్ తీసుకొని వచ్చానమాట. నేను జస్ట్ ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ ని స్క్రోల్ చేస్తా అంటే ఏమన్నా యానిమేస్ గురించి న్యూస్ వచ్చాయా అని అప్పుడే మన క్రంచీ రోల్ ది ఒక న్యూ పోస్ట్ చిక్కిందనమాట. మన క్రంచీ రోల్ మన డీమన్ స్లేయర్ ది ఒక మూవీ తీసుకొని రాబోతుంది. దీని గురించి వీళ్ళు కొన్ని డేస్ గా హైప్ క్రియేట్ చేశారు. మన యూట్యూబ్ లో కావచ్చు, యూట్యూబ్ లో మన డీమన్ స్లేయర్ కి ఒక సపరేట్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వీళ్ళు ఈ ట్రైలర్ షెడ్యూల్ చేసి పెట్టిండ్రి, కానీ నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. అలాగనే మన యానిమే కమ్యూనిటీలో కూడా ఈ సిరీస్ గురించి చాలా మంది ఎక్సైట్మెంట్ తో ఉంట్రి. ఎందుకంటే ఈ సిరీస్ అలాంటిది అనమాట. లిటరలీ ఈ ఆర్క్ ని ది బెస్ట్ ఆర్క్ కూడా అంటారు. ఎందుకంటే ఇన్ఫినిటీ క్యాసల్ అంటే మీరు మన సీజన్ 5 ఎండింగ్ చూడొచ్చు, ఎలా ఉంది, ఊరికే గూస్ బంప్ సీన్స్ అనమాట. లిటరలీ ఇంకా వీళ్ళు సీజన్ 6 కూడా తేబోతున్నారు. దాని ముందర వీళ్ళు ఒక మూవీగా రిలీజ్ చేస్తారనమాట. ఎలా అంటే వీళ్ళు లాస్ట్ 2 ఎపిసోడ్స్ ని అలాగనే అప్కమింగ్ 2 ఎపిసోడ్స్ ని మర్చ్ చేసి ఒక మూవీగా రిలీజ్ చేస్తారనమాట. ఈ మధ్య మన సోలో లెవెలింగ్ కూడా ఇలా చేసింది. మీరు చాలా మంది సోలో లెవెలింగ్ మూవీ వాచ్ చేసింటారు. వీళ్ళు ఇలాగానే రిలీజ్ చేస్తారనమాట. ఇంకా ఈ మూవీది ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి మీతో పాటు ఈ ట్రైలర్ నేను కూడా చూడబోతున్నా. ఓకే, ఈ ట్రైలర్ అయితే ఇప్పటిదాకా నేనైతే వాచ్ చేసింలేదు. ఈ ట్రైలర్ కూడా మీతో పాటే వాచ్ చేయబోతున్నా. ఇది కొంచెంగా చూసా ట్రైలర్ ఎలా ఉంటుంది అని, మీరు చూస్తా ఉండొచ్చు. నేనైతే ఇంగ్లీష్ డబ్ లో చూడబోతున్నా, ఎందుకంటే నాకు జపనీస్ అంత బాగా అర్థం కాదు. నేను అంత బ్రెయిన్ సబ్ టైటిల్స్ రీడ్ చేయగలను. అందుకే నేను ఇంగ్లీష్ లో చూస్తా. మన క్రంచీ రోల్ వచ్చి అఫీషియలీ డబ్ రిలీజ్ చేసింది అనమాట ఈ ట్రైలర్ ది. ఇంకా నేను ఈ ట్రైలర్ ది నా రివ్యూ ఇవ్వబోతున్నా ఇంకా మీతోనే. ఓకే, ఫస్ట్ నీగా పెడదాం, స్టార్ట్ చేద్దాం. I understand what eternity really is. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లిటరలీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మన డీమన్ స్లేయర్ ది బెస్ట్ అనిపిస్తుంది. మన అటాక్ ఆన్ టైటాన్ తర్వాత అనమాట ఏదన్నా. What I'm interested in మన ముజాంగ్ is permanence. To forever remain in perfect condition, immune to the disease of change. What you ఈ సీన్ ఎవరెవరికి గుర్తుకుంది? ఈ సీన్ లిటరలీ ఈ సీన్ నిజంగా ఈ సీన్ కూడా చాలా మీమ్స్ అయ్యాయి. లైక్ దీన్ని కూడా మన మైకల్ జాక్సన్ ని కలిపారు. ఓకే, ఈ సీన్ వచ్చి ఒక హార్ట్ బ్రేకింగ్ సీన్. ఎందుకంటే మన అషిరాస్ కి లీడర్ చనిపోతాడు, తన సాక్రిఫైస్ చేస్తాడనమాట. ఎందుకంటే మన ముజాంగ్ ని పట్టుకోనేకి. వీని పేరు అయితే నాకు తెలీదు. Your dream is to become immortal. ఓ షేట్, మన ఒక మెయిన్ క్యారెక్టర్ ని చూపెట్టారనమాట. లిటరలీ ఇంకా ఈ క్యారెక్టర్ గురించి మీకు ఐడియా కావాలంటే మీరు మంగా చదివి ఉండాలి, అప్పుడే ఈ క్యారెక్టర్ గురించి ఐడియా అవుతుంది. ఈ క్యారెక్టర్ మీకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి, వీళ్ళే ఒక ఫస్ట్ డీమన్ స్లేయర్స్ అనుకోండి. ఓకే, మన డాన్స్ అనమాట, కాగురా డాన్స్. The human spirit is a fire that cannot be extinguished. It's ఇదైతే హార్ట్ బ్రేకింగ్ సీన్ అనమాట. ఇమ్మోర్టల్. ఓ షేట్, మన సీజన్ 5 లో అయితే నేను ఈ సీన్ చూస్తున్నా. లిటరలీ నేను లైక్ డెత్ నోట్ చూసినారు కదా, డెత్ నోట్ లో మన ఎలా కూకుంటారో అలా కూకొనేసిన, లైక్ నా సీట్ పైన ఇలా కాలు పెట్టుకొని ఏందైతే అందరా ఇది అని నేను నైట్ లో చూస్తున్నా. లిటరలీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాయ్. లిటరలీ ఇప్పుడు ముజాంగ్ చచ్చిపోతాడు. నేను మంగా అయితే చదివిలేదు. వీళ్ళు అషిరాస్ అందరూ అటాక్ చేస్తారు. ముజాంగ్ ఇంకా బొత్తక్కడు అని నాకు అనిపించాం. ఇప్పుడే ఒక సీన్ అవుతుంది. ఇది ఎపిక్ సీన్ అనమాట. ఇంకా వీళ్ళందరూ అటాక్ చేస్తారు. ఇంకా మన ముజాంగ్ కథ అయిపోయారు బాబు అనుకునే టైంలో ఐఎమ్ లిటరలీ షాక్. ఈ సీన్ కి అయితే ఏదో ఇంకా సౌండ్ వచ్చా, మళ్ళీ ఇది పెడతారు.
You think you've driven me into a corner with your little plan? But you are all about to be going straight to hell! Mark my words, Demon Slayers. I'll massacre every one of you before sunrise! ఓ 2025 ఓన్లీ థియేటర్స్. ఓకే, దీంతో మన ట్రైలర్ ఇస్ ఎండ్. మన ట్రైలర్ అయితే ఫైనల్లీ ఎండ్ చేసాం. ఇంకా నేను ఈ ట్రైలర్ లో నోటీస్ చేసింది ఏదంటే కొత్తగా ఏంది లేదు. లిటరలీ కొత్తగా ఏంది లేదు. ఏదంటే సీజన్ 5 లో ఏం చూపెట్టారో అదే వీళ్ళు మర్చేసి ఈ ట్రైలర్ తయారు చేశారనమాట. సీజన్ 6 ది ఏంది అంత కొత్తగా లేదు. ఇంకా దీన్ని ఏదైనా నెక్స్ట్ ట్రైలర్ కూడా వస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఇంకా ఇలాంటి నేను వీడియో ఫస్ట్ టైం అనమాట చేసిన ఇలా రివ్యూ అనమాట. ఈ ట్రైలర్ గురించి ఏంది మాట్లాడదామంటే, ఒక ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ అనేది ఒక పెద్ద హైప్ ఉందన్నమాట. ఈ మూవీ వస్తే లిటరలీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా మన ఇండియాలో కూడా ఈ మూవీ రిలీజ్ కావచ్చు. 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన డీమన్ స్లేయర్ ది మూవీస్ కంపల్సరీ మన ఇండియాలో రిలీజ్ అవుతుంది. మాక్సిమం మన పీవీఆర్ థియేటర్స్ లోనే మన డీమన్ స్లేయర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ మూవీ కూడా మన పీవీఆర్ థియేటర్స్ తీసుకుంటుంది నాకు తెలిసి. ఇంకా దీని రికార్డింగ్ ఏమైనా లీక్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపేకి ట్రై చేస్తాం. ఈ వీడియో ఎలా ఉందో ఒక ఆట కింద కామెంట్ చేయండి. నేను ఇది కొంచెం కొత్తగా ట్రై చేసా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, తనకు చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బై.